ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. చూసేద్దామా మరి? అదేనండి, కిచిడి అండి. ఈ కిచిడి అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఏంటంటే పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయలు, స్లిట్ చేసుకొని పెట్టుకున్న 4-5 పచ్చిమిరపకాయలు, నేను క్యాప్సికమ్ కూడా ఇంక్లూడ్ చేశాను దీంట్లో. టమాటోస్ ఒక 3-4, కొంచెం ఎక్కువ వేసుకున్నాను, టమాటోస్ ఫ్లేవర్ ఉంటుందని. అట్ ద సేమ్ టైం బియ్యము 1 గ్లాస్ తీసుకున్నామంటే మనము 1/2 గ్లాస్ ఆర్ 3/4 గ్లాసు ఎర్రపప్పు తీసుకోవాలి. కిచిడికి టేస్ట్ బాగుంటుంది ఎర్రపప్పు వేస్తే. అండ్ దీంట్లో క్యారెట్ తురుము, కరివేపాకు, జీలకర్ర, ఇంకొకటి మన పుదీనా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట దీంట్లో. సో పుదీనా కూడా బాగా ఇంక్లూడ్ చేయొచ్చు. సో నేను ఈ బియ్యము ఎర్రపప్పుని కలిపేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. అండ్ దీనికి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, టేస్ట్గా ఉండాలనుకుంటే మన పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఆ పచ్చి కొబ్బరిని తురిమేసుకోవచ్చు. అదర్వైజ్ లేకపోతే గ్రైండర్లో వేసుకొని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి పచ్చి కొబ్బరిని. ఇప్పుడు మొదలు పెట్టేద్దాము. మనం యూజువల్గా రైస్ వండుతాం కదండి, కుక్కర్ అన్నా లేకపోతే మామూలు రైస్ బౌల్ అన్నా, రైస్ బౌల్లో ఆయిల్ పోసేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు నేను చేసే గరిటెతోటి 1 స్పూన్ పోసుకున్నాను ఆయిల్. ఎక్కువ ఆయిల్ పట్టదండి. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ క్యాప్సికమ్, కొద్దిగా జీలకర్ర వేసాను. కరివేపాకు కూడా ఇదే టైంలో వేసేసుకోవచ్చు. కొంచెం బాగా ఫ్రై కావాలి, సాటే చేయాలి దీన్ని. చేశాక దీంట్లో తగినంత ఉప్పు, మనం అన్నం కూడా వేసుకుంటాం కాబట్టి దానికి కూడా తగినంత ఉప్పు ఒకేసారి వేసేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను నేను. ఎక్కువ వేసుకుంటే మంచిది. బికాజ్ ఏంటంటే పసుపు కనపడాలి, మంచిగా కనపడాలి, అట్రాక్టివ్గా అని అనుకుంటే పసుపు వేసుకోవచ్చు ఎక్కువ. అండ్ పసుపు ఎక్కువ వేయడం కూడా మంచిదే అండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇది కొంచెం బాగా ఫ్రై అయినాక ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటున్నాను. నేను ఒక 1 స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ అనేది ఎక్సెప్షన్ అండి. కొంతమంది అల్లం ఎల్లిగడ్డ తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళు అల్లం ఎల్లిగడ్డ కూడా మినహాయించేసేయచ్చు. అంటే కొంతమంది ఉల్లిపాయలు కూడా తినరు, అలాంటి వాళ్ళు ఉల్లిపాయలు కూడా తీసేసేయచ్చు. సో ఆ తర్వాత ఇవి ఫ్రై అయినాక నేను దీంట్లో మన తురుముకున్న క్యారెట్ అండ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టొమాటోస్ కూడా వేసేసుకున్నాక దీంట్లో మనము మిగిలిన పుదీనా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం అవి టమాటాలు కూడా ఫ్రై అయ్యాక మనం ఏదైతే కొబ్బరి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామో ఆ కొబ్బరి కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇదంతా. బాగా ఫ్రై చేసేసుకోవాలి, కలిసేటట్టు పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు మనం ఎసరు పోసుకోవాలండి. ఏంటంటే వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను అండ్ 1/2 గ్లాస్ ఏమో 3/4 గ్లాస్ ఏమో ఎర్రపప్పు తీసుకున్నాను. సో 1.5 కదా, 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక 2.5 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. దీంట్లో 2.5 or 3 కూడా పోసుకోవచ్చు. ఇంకా కొంచెం మెత్తగా కావాలి అని అనుకుంటే, చిన్నపిల్లలకి పెట్టడానికి కావాలి అనుకుంటే 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవచ్చు. 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవచ్చు. సో నేను 1.5 కాబట్టి నేను ఒక 2.5 తీసుకున్నాను. సో అది కొంచెం ఎసరు ఇట్లా బబుల్స్ వచ్చి మరిగాక దాంట్లో మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో బియ్యం వేసేసుకోవాలండి. సేమ్ అన్నం వండినట్టే అండి. కుక్కర్ ఉన్న వాళ్ళు కుక్కర్లో పెట్టుకోవచ్చు. మోస్ట్లీ నేను కుక్కర్ కన్నా గిన్నెనే ప్రిఫర్ చేస్తాను దేనికైనా కానీ, ఓన్లీ పప్పుకు తప్ప. సో ఇలా బబుల్స్ వచ్చినప్పుడు వేసేసినాక గరిటె తీసేసి మూత పెట్టేసి ఒక సిమ్లో పెట్టేశారండి. ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కడిగి పెట్టాం కాబట్టి బియ్యం కొంచెం నాని ఉంటాయి. సో ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని స్టవ్ మూత పెట్టేసేసి సో ఇది నేను ఒక 10-12 నిమిషాల తర్వాత తీసాను. కొద్దిగా లైట్గా అక్కడక్కడ వాటర్ ఉన్నాయండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి నేను తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. ఇంతే అండి, గుమగుమలాడిపోయే కిచిడి రెడీ. హెల్తీ కిచిడి అండి ఇది అందరూ తినచ్చు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి చాలా హెల్త్ అండ్ ప్రోటీన్ చాలా ఉంటుంది దీంట్లో. రైస్, ఎర్రపప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లో చాలా హెల్తీ వాల్యూస్ ఉంటాయన్నమాట. మనం టొమాటో, క్యాప్సికము, కుదిరితే ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. దీంట్లో పుదీనా వేసాము. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ రివ్యూస్ అనేవి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ liking, sharing and subscribing my channel. Please do support like this only.